ఈరోజు పెద్దవాళ్ళ చీర చిన్న పిల్లలకి హాఫ్ సారీలా ఏ విధంగా కట్టాలో చూద్దాం. ఫస్ట్ నేను ఈ సారీని తీసుకున్నాను. దీనిలో పళ్ళు పాటు తీసుకుందాము. పళ్ళు పాటు తీసుకున్న తర్వాత దీని ప్లీట్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా ప్లీట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత పిల్లల హైట్ అడ్జస్ట్మెంట్ చూసుకుని అక్కడ పిన్నుతో సెక్యూర్ చేసుకోవాలి బ్లౌజ్కి. చూసారా, ఈ విధంగా ప్లీట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పళ్ళు పాటుని బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు సారీని మొత్తం బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి ప్లీట్స్ అనేవి పెట్టాలండి. బ్యాక్ సైడ్ మొత్తం ప్లీట్స్ పెట్టుకోవాలి సారీ మొత్తము. చూసారు, ఈ విధంగా సారీ మొత్తం బ్యాక్ సైడ్ తీసుకెళ్తున్నాను. ఇప్పుడు సారీ బ్యాక్ సైడ్ సారీని ప్లీట్స్ పెట్టి మనము టక్ చేస్తాము. కాకపోతే వాళ్ళ పిల్లలకి హైట్ పొడుగైపోతుంది కాబట్టి నేను సారీని కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను. చూసారు, ఈ విధంగా హైట్ చూసుకోండి. పిల్లల హైట్ చూసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. మీ పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకుని కూడా సారీ కట్టచ్చండి. కొంచెం పెద్దగా ఉన్నట్లయితే ఫోల్డింగ్ కొంచెం తగ్గించుకోవాలి. చూసారా, నేను ఈ విధంగా ఫోల్డ్ చేశాను. పాప హైట్ అడ్జస్ట్మెంట్ చూసుకుని సారీ చివరి పార్ట్ నుంచి నేను ప్లీట్స్ పెడుతున్నాను. చూసారా, ఈ విధంగా సారీ లాస్ట్ పార్ట్ నుంచి నేను స్టార్ట్ చేశాను ప్లీట్స్ పెట్టడం అనేది. ఈ విధంగా సారీ మొత్తం ప్లీట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టాలండి. చూసారా, నేను ఏ విధంగా పెడుతున్నానో. ప్లీట్ పెట్టిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలి. మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం వస్తుంది అప్పుడు ప్లీట్స్ ఒకే చోట కాకుండా. ఈ సారీ పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. సేమ్ మనం కట్టుకునే సారీనే హాఫ్ సారీలా కట్టుకోవచ్చు, సేమ్ ఇదే మోడల్లో. కాకపోతే పిల్లలకి వెనకాల కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను. మనకి ఫోల్డ్ చేయకుండా డైరెక్ట్గా ప్లీట్స్ పెట్టేసుకుని కట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కట్టుకున్న సారీ కూడా మనం కట్టుకున్న చీరేనండి. హాఫ్ సారీలా కట్టుకున్నాను. నేను కట్టుకున్న సారీ పిక్స్, హాఫ్ సారీ పిక్స్ లాస్ట్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఈ మోడల్ సారీ కాలేజ్ స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటుందండి. డిఫరెంట్ లుక్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్ హాఫ్ సారీ కాకుండా ఇలా సారీని కన్వర్ట్ చేస్తూ హాఫ్ సారీలా కట్టుకుంటే చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. అంతేకాకుండా ఇది సన్నగా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం లావుగా కనిపిస్తారు. చూసారా, ఈ విధంగా ప్లీట్స్ అనేవి నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా సారీ మొత్తం బ్యాక్ సైడ్ ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం పార్ట్ వదిలేస్తున్నాను నేను. చూసారా, ఈ విధంగా చిన్న పార్ట్ వదిలేసి లోపల ఉన్న పార్ట్ లోపల టక్ చేసుకోవాలి. చూసారా, ఆ పార్ట్ అనేది లోపల టక్ చేసి పైన అంచున్న బోర్డర్ మాత్రం పై తీసుకొచ్చి నేను ఫ్రంట్ పిన్ పెడుతున్నాను. సేమ్ హాఫ్ సారీ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ మోడలు.
అందుకని నేను కూడా ట్రై చేశాను. చూసారు, ఈ విధంగా లోపల పార్ట్ టక్ చేస్తున్నాను, నేను పై పార్ట్ను ఫ్రంట్కి తీసుకొస్తున్నాను. సేమ్ బ్యాక్ సైడ్ కూడా హాఫ్ సారీ లుక్ వస్తుంది. కిందమ్మ కొంచెం ప్లీట్స్ కనిపిస్తుంది, డిఫరెంట్ లుక్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. చూసారా, ఫ్రంట్ ఈ విధంగా బోర్డర్ కనిపిస్తుంది. నెక్స్ట్ చూసారా, ఈ విధంగా పిన్ పెట్టుకోవాలి. ఈ హాఫ్ సారీ మోడల్ రెడీ అయిపోయింది. ఇది నేను సారీని హాఫ్ సారీలా కన్వర్ట్ చేసి కట్టుకున్న మోడల్ అండి. మీకు లాస్ట్లో పిక్స్ పోస్ట్ చేస్తానని చెప్పాను కదండి, అవేవి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.